శివారెడ్డికి సపోర్ట్లు కొడుతూనే ఉంటాం. వెల్కమ్. థ్యాంక్ యూ అండి. సో ముందుగా మా స్టూడెంట్స్కి చక్కగా మిమిక్రీ అంటే సినిమా యాక్టర్లు రాజకీయ నాయకుల వాయిసెసే కాదు, మీ అందరికీ తెలుసు రాజకీయ నాయకుల వాయిస్లు మిమిక్రీ చేయడం మీ అందరికీ తెలుసు. మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాను. రాజశేఖర రెడ్డి గారు అయితే నమస్తే చెల్లమ్మా నమస్తే ఈ విధంగా ఉంటుంది. ఎన్టీ నా చెల్లి ఇంటి అన్నదమ్ములకు. కృష్ణ గారు అనుకోండి, ఈ రోజు చాలా ఆనందంగా ఉంది, మీరందరూ విచ్చేసి అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. అదేవిధంగా శోభన్ బాబు గారు అయితే హహా ఏంటాయ్ బాగున్నారా హహా ఈ విధంగా ఉంటుంది. మోహన్ బాబు గారు అయితే అరుస్తూ చరుస్తా చరుస్తీ కరుస్తా కరుస్తీ నరికేస్తా ఈ విధంగా ఉంటుంది. చిరంజీవి గారు అయితే ఈరోజు మీ అందరిని చూస్తుంటే నాకు కూడా నా చిన్నతనం గుర్తొస్తుంది. ఏదైనా ఉత్తా సుధేందర్ గారు రమ్మంటే రానుకున్నారా రాలేనుకున్నారా, ఏదైనా కూడా ఈరోజు మీ అందరు కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉండడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు మీ అందరికి తెలిసిందే, చాలా సంతోషం. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావురా? హే, ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుతున్న బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతున్నా బ్లడ్ ఫుల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి, క్యారే అవులే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాన్ని భయం, నేనంటే 2 రాష్ట్రాలకు ప్రాణం. దమ్మిడి దిమ్మిడి అండి ఈ అబ్బా. ఫ్లూటు జింక ముందు పోదు, రేవంత్ రెడ్డి గారు ముందు కాదు. దమ్మిడి దిమ్మిడి అండి ఈ అబ్బా. ఎంతో మంది సీఎంలు వస్తుంటారు పోతుంటారు. దిస్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఈ విధంగా సరదాగా బాలయ్య బాబు తీసుకొని చెప్పొచ్చు. అట్లాగే తీసుకుంటే చాలా మంది యాక్టర్లు ఉన్నారు. కానీ మనం సరదాగా తీసుకుంటే ఇప్పుడు స్వామీజీలు కూడా ఉన్నారు, చిన్న జీవస్వామి గారు ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. మనమందరం కూడా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ అయిపోయి. సో ఈ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే మీ చప్పట్లు చూస్తా ఉంటే ఒక వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు. సూపర్, థ్యాంక్ యూ. సో ఒక గొంతుతో ఒక వాయిస్ చేయడమే కాదు, ఒక గొంతుతో ఒకేసారి 3 సౌండ్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మీకు. సపోజ్ ఎగ్జాంపుల్కి ఫ్లైట్ వెళ్తుంది, గుర్రం వెళ్తుంది, అలాగే ట్రైన్ వెళ్తుంది. 3 సౌండ్స్ ఒకటేసారి వస్తాయి. ఎట్ ఎ టైం 3 సౌండ్స్. ఒక గొంతుతో ఒక సౌండ్ చేయడమే చాలా కష్టం, అవునా కాదా? ఒక గొంతుతో ఒక సౌండ్ చేయడమే కష్టం, ఎవరికి రాదు. ఎవరో చాలా రేర్గా మాలాంటి మిమిక్రీ కళాకారులు ఉంటారు, వాళ్ళకే వచ్చు. సో అట్లాంటిది ఒకేసారి 3 సౌండ్స్ ఇస్తాను. పైనుండి ఫ్లైట్ వెళ్తుంది, ట్రైన్ వెళ్తుంది. మీ అందరూ తెలుసు ఫ్లైట్ అంటే ఈ విధంగా ఉంటుంది. ట్రైన్ అయితే ఇది దూరంగా వెళ్ళే ట్రైను, దగ్గరుండి నుంచి వెళ్తే అది డిఫరెంట్ గా ఉంటుంది. సో దూరంగా ట్రైన్ వెళ్తుంది, గుర్రం వెళ్తుంది. ఈ 3 ఒకటేసారి వస్తాయి. చూడండి, ఒక్కొక్క వేలు చూపించినప్పుడల్లా ఒక్కొక్క సౌండ్ వస్తుంది. మళ్ళొక్కసారి చేస్తాను. ఈ విధంగా 3 సౌండ్స్ ఒకటిసారి తీసుకోవచ్చు. ముగ్గురు ఒకేసారి మాట్లాడారు అనుకోండి, అది ఎలా ఉంటుందో చూద్దాం. ముగ్గురు ఒకేసారి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక చిన్న బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్న ఊరుకోబెడుతున్నాడు, వాళ్ళ అమ్మ ఊరుకోబెడుతుంది, అయినా సరే వాళ్ళు ఊరుకోవట్లేదు. ఇద్దరు అమ్మ నాన్నల మాటలు వినబడుతుంటాయి, ఇటు వాడి ఏడుపు వినబడుతూ ఉంటుంది. ముగ్గురి ఒకటేసారి వస్తాయి. ఎట్లా? ఇది పూర్వం లెక్క లేదురా, దయ్యం అరిచినట్టున్నది. సరే, తొందరగా మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్. ఓమ్మా అదే బంగారం, ఇత్తడి, రాగి, ఇనుము. అనిత ఏంటండి వాడు ఏడుస్తున్నాడు చూడు. ఏం చేశారు నేనేం చేయలేదే, వాడు ఏడుస్తున్నాడు చూడు. అమ్మా ఎంత ముద్దొస్తున్నాడో. అచ్చు ఎదురేంటి
మా ప్రభాకర్ గారు లాగానే ఉన్నారు. సో ఈ విధంగా 3 గొంతులు ఒకేసారి తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. సో అట్లాగే మరి ఎగ్జాంపుల్కి ఒక అద్భుతమైనటువంటి ఒక జోక్ చెప్తాను. ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. లాంగ్వేజ్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మాట్లాడే విధానం గమ్మత్తుగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి మన హైదరాబాద్లో ఈ ఓల్డ్ సిటీకి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎట్లా ఉంటాయంటే ఏదైనా అడిగితే అవు అంటారు. అన్న నిన్న అక్కడ పోయిన స్టేడియం పోయినామంట కదా, సీఎం గారు వచ్చినాడు కదా, అవు అచ్చా ఇందాక క్రికెట్ ఆడినట్ట కదా, మరి జి మధుసూదన్ రెడ్డి గారు గెలిచినట్ట కదా క్రికెట్లో, అవు అంటారు. అవు అంటే అవును అని అర్థం అన్నమాట. సరే ఒక ఆయన అడ్రస్ అడుగుతున్నాడు, పాపం పక్కన వేరే ఊరు నుంచి వచ్చి అడుగుతున్నాడు, ఏండే ఇలా నేరుగా వెళ్తే దిల్సు నగర్ వస్తుందా అండి? అవు అవువా సార్, దిల్సు నగర్ వస్తుందా అని అడుగుతున్నాను. అవు ఆవు గేదె అంటాడు ఏంటండి బాబు? ఏంటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలా నేరుగా వెళ్తే దిల్సు నడుతుందా అండి బాబు? అవు ఆయన అవు అంటాడేంటి? సూటు బూట్ వేసుకున్నాడు ఒక ఆయన, అక్కడ నిలబడ్డాడు, ఆయన దగ్గర పోయినాడు. సార్ మీరన్నా చెప్పండి సార్, ఇలా నేరుగా వెళ్తే దిల్సు వస్తుందా అండి? తప్పకుండా వస్తుందా, స్ట్రైట్గా వెళ్ళు, ఆ సర్కిల్ అంతా కూడా దిల్సు నగరే. అయ్యి బాబాయ్ ఎంత బాగా చెప్పారండి, వాళ్ళు అదిగో అక్కడ 2 ఉన్నారు కదండి, వాళ్ళని అడిగితే అవు అంటారు ఏంటండి? అది అంతేనయ్యా, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, చదువుకోలేదు కాబట్టి ఆ విధంగా చెప్పారు. నేను చదువుకున్నాను కాబట్టి ఈ విధంగా చెప్పాను. అయ్యి బాబోయ్ అంటే మీరు బాగా చదువుకున్నారండి, అవు అన్నాడు వెంటనే వాడు. ఎందుకంటే అతనిది కూడా హైదరాబాద్ అనమాట. సో ఈ విధంగా సరదాగా తీసుకొని మనం లాంగ్వేజ్ ప్రాబ్లం మీద కూడా మనం వాళ్ళ గురించి మాట్లాడదాం, సరదాగా తీసుకొని చెప్పవచ్చు. అట్లాగే ఒక తెలంగాణ అవ్వ మాట్లాడే విధానంలో కూడా కామెడీ వస్తుంటుంది. ఆ అవ్వ మాట్లాడే మాటల్లో వాళ్ళు కూడా చక్కటి మిమిక్రీ ఆర్టిస్టులు. ఎట్లా అంటే బాధ కలిగినప్పుడు వెంటనే బాధగా మాట్లాడతారు, సంతోషం కలిగినప్పుడు వెంటనే సంతోషంగా మాట్లాడుతుంటారు. లైక్ ఎట్లా ఉంటుందంటే ఒక అమ్మని పోయి మనం అడిగామనుకో, ఏమ్మా బాగున్నావా? బాగున్నా బిడ్డ, బాగున్నా కొడక, చల్లగున్నా మంచుకున్నా బిడ్డ, అంత మంచిలే కొడక. మొన్న బిడ్డకు పెళ్లి చేసినావాడ? చేసిన బిడ్డ. అల్లుడు మంచోడే? చాలా మంచోడు బిడ్డ, శివారెడ్డి లెక్కన చాలా మంచోడు బిడ్డ. అది సరే కానీ అమ్మా, మరి మీ బిడ్డను అత్త మంచిగానే చూసుకుంటానటనా? ఇట్లా ఫిరిగలాడి కోసం చూసుకుంటాను బిడ్డ, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది బిడ్డ, హరి కోసం ఉంచుకుంటుంది బిడ్డ. నా బిడ్డను దాన్ని ఇంట్లో ఫిరిగలేదు, దాన్ని తాడు తెంప, దాన్ని నవనరక, దాన్ని దొంగలు పడదు, దాన్ని ఆలిముడమే, దాన్ని పెళ్ళమ్మడమే, చేతి పడిపోయింది, దాన్ని కాలి పడిపోయింది, దాన్ని ఇప్పుడు కాలం కానీ దాన్ని కడుపు కాల శివుల చెప్ప, దాన్ని ఎత్తుకపోయి దాన్ని కట్ట పెట్టగలదు, దాన్ని ఉస సగల పెట్టగలదు, దాని మీద వన్ను పోయేది అంతేడు. కొడుక ఏం చేస్తావు బిడ్డ, నా బిడ్డ ఈ టైప్ ఉంటుంది అనమాట. సో ఇట్లా రకరకాలుగా గొంతులు మార్చు కూడా వాళ్ళు మాట్లాడడం మనం తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తీసుకుంటే మనం సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక డైలాగ్ని వేరే యాక్టర్లు చెప్తే ఎలా ఉంటుంది? కమెడియన్స్ యూత్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ యాక్టర్లు కానీ, సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ అదే డైలాగ్ చెప్తే ఎట్లా చెప్తారో సరదాగా తీసుకొని చెప్తాను. అరుంధతి, మీ అందరూ చాలాసార్లు చూసే ఉంటారు సినిమా. అరుంధతి సినిమా డైలాగ్ తీసుకొని మరి అదే డైలాగ్ని వేరే యాక్టర్లు చెప్తే ఎలా చెప్తారు? ముందుగా అనుష్క గారు వస్తున్నారు, ఇప్పుడు కూడా ఎవరో నడుస్తున్నారు అక్కడ గజ్జలు కట్టుకొని. ఆ సౌండ్ ఎట్లా ఉంటుందంటే, నీ కాలు మొక్కుతున్నా ఇజ్జత్ దియకి, అంతే, మరి అంత వద్దు. హలో రెడీ, 1 2 3. అమ్మాలే ఎంత బొమ్మాలే, పిందె పండయ్యింది, కొంచెం కొంచెం కొరుక్కు తింటా. వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు నన్ను చంపి కుళ్ళబెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి, వదలా. వస్తా తప్పక వస్తా, ఈ రసమంతా పీల్చేస్తా. అమ్మ బొమ్మాలే. ఇది డైలాగ్. థ్యాంక్ యూ. ఇదే డైలాగు మన చంద్రబాబు నాయుడు గారు కొడితే ఎట్లా ఉంటుంది? ఎగ్జాంపుల్కి చంద్రబాబు నాయుడు గారు, అరే ఆనందతి గారు ఏం మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాలు కాదు,
20 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు అంటున్నారు. ఆ మాదిరిగా ముందు పోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? గట్టిగా చెప్పలు కొట్టి అరుంధతి పారిపోయేలా చేయాలని కోరుకుంటా ఉన్నాను. జై. ఈ విధంగా సరదాగా చంద్రబాబు, అదే విధంగా వి హనుమంతరావు గారు వచ్చారనుకోండి. అరే బాబు ఏం మాట్లాడుతున్నారా? ఎసే అరుంధతి ఏందమ్మా నీకు పని పాట లేదా అనమ్మా? అరే వాణ్ణి తీసుకొచ్చి పెట్టలే పెడతావు, వీణ్ణి తీసుకొచ్చి పెట్టలే పెడతావు. చల్ కేల్కతం దుకాన్ బంద్. ఏం పెట్టలే పెట్టురా బాబు? అరే అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారా బిడ్డ? చల్ అరే గట్టిగా సపోర్ట్ కొట్టుర్రా నాయన, నేనే పాట పాడతా. నీటిలోని చాప వచ్చి నేల మీద పడ్డట్టు పాలమంద గిల్లా గిల్లా కొట్టేసుకుంటుంది. డార్లింగే వసిన డార్లింగే ఫీలింగే ఏంది ఈ ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్దాన్ని? నీటిలోని చేప బయటకు వస్తే మరి గిలగిల కొట్టుకోపోతే ఏసీలో పండుకున్నాను వచ్చిన. చల్ కేల్కతా దుకాన్ బంద్ ఉంటా. థ్యాంక్ యూ. ఈ విధంగా వి హనుమంతరావు గారు సరదాగా తీసుకొని చెప్పొచ్చు. అదే విధంగా చూస్తే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కదా సరదాగా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు సినిమా యాక్టర్ కనుక మాట్లాడితే జయప్రకాష్ రెడ్డి గారు. ఏమే అరుంధతి ఊరికే రచన చేయండావే, పెట్టలో పెట్టి బీగాలు తెచ్చి ఊపిరి సచ్చండా, బీగాలు దిగి బయటకు వచ్చా ఊపిరి పీల్చుకుంటా. నన్నేం చేయలేరా? పో గబుదాని నేను చేస్తాను. ఇంకో పక్కన చూస్తే అక్కడ మన ప్రకాష్ రాజ్ గారు, విలన్ గా నటించే ప్రకాష్ రాజ్ గారు. ఏంట అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టలో పెట్టి. నేను అసలు మొనార్కని, నన్ను ఎవరు మోసం చేయలేరు. దట్ ఈస్ ప్రకాష్ రాజ్. వస్తా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు. ఇంకో పక్కన చూస్తే మనకు సరదాగా కమెడియన్స్ తీసుకుంటే కామెడీ యాక్టర్లలో బాబు మోహన్ గారు. అమ్మా వస్తాయమ్మా, బచ్చకే బచ్చకే బచ్చకే. అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టలు పెడతానంటున్నా. నన్ను మాత్రం ఒక లైట్ పెట్టమ్మా, నా ఫేస్ నేను చూసుకొని భయపడిపోతున్నాను తల్లే. ఈ విధంగా బాబు మోహన్ గారు. ఇంకో పక్కన చూస్తే పిచ్చకొట్టుడు సుధాకర్ గారు. ఆ సుధాకర్ గారి వాయిస్ మీ అందరికి తెలిసిందే. ఆయన గురించి తెలిస్తే సో అబ్బబ్బబ్బబ్బా ఏ బిష అన్నా గుమ్మల చెండ పిజు కొట్టిన చోట కొట్టకూడా పిచ్చ కొట్టుడు కొడుతున్నా. ఈ విధంగా సరదాగా మనం పిచ్చకొట్టుడు సుధాకర్ గారి వాయిస్ చెప్పుకోవచ్చు. ఆఖరిగా షార్ట్ కట్ లో చెప్పేశారండి ఎంఎస్ నారాయణ గారు. వస్తాయి అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టు, పెడితే పెట్టు, క్వార్టర్ పెట్టు, తాగి పడుకుంటా. ఓకే బాయ్. ఈ విధంగా ఎంఎస్ నారాయణ గారు వాయిస్ తీసుకుని కూడా సరదాగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరి మన ముఖ్యమంత్రి వర్యులు వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి కాసేపు తర్వాత మళ్ళీ అద్భుతమైనటువంటి జోక్స్తో వాయిసులతో మీ అందరికీ నచ్చే వాయిసులతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివారెడ్డి గారు. ఒక డిప్యూటీ స్పీకర్ వస్తాడు, యువల్ కృష్ణారావు గారు వస్తారు. ధన్యవాదాలు. మన తండాలలో గూడెలలో దీపం ముట్టించినాక షురు చేస్తే మళ్ళా ప్రకృతి దీపం సూర్యుడు వచ్చేదాకా కూడా ఆడుతూ పాడుతూ ఉంటారు. శామ్యుల్ గారు మీరా నెక్స్ట్? యా. ఇప్పటిదాకా మనం అంటే మన ఆదివాసీ గిరిజన సంప్రదాయం చూసి ఆనందించాం. ఇప్పుడు మరొక ఐటెం చూడబోతున్నాం. నేను రిక్వెస్ట్ చేశాను, సార్ కేవలం పల్లవికే మీరు ఎనాక్ట్ చేయండి, పల్లవితో ఆపండి అంటే ఏ లేదు అని ఫుల్ జోష్తో ఉన్నారు సారు. ఆయన ఎవరో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్.
ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎందెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మ రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యెత్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యెత్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ గుండెల్లో చోటుంది చూడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మ కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు నా మాటకి ఎరుతోడు ఏరిండిన ఊరు తోడు నీ తోడులో ఊపిరాడు. థ్యాంక్ యూ. మన రామచంద్ర నాయక్ గారు ఒకవేళ హీరోయిన్లే ఉంటే బహుశా ఇంకా కంటిన్యూ చేస్తాడేమో, ఆగుతలేడు సారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే గారు ఆనరబుల్ మందుల శామ్యూల్ గారు. శంకర్ నాయక్ గారు అడుగుతున్నారు ఆయన ఏం చేస్తాడో అని. ఏం చేస్తాడో చూద్దాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గత ప్రభుత్వం పాట మాదే ఆట మాదే అన్ని మాయే ఎవరు లేడనుకున్నారు. కానీ అలా ఈ కల్చరల్ టీం పెట్టి గద్దరను కాపాడిచ్చిన మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. డాక్టర్ సీనారెడ్డి గారు రాసిన పాట గులేబ కావాలి కథలో నిన్ను కోరుకుందు అటే ఉన్నెల దొరసాని అని ఈ పాట రాసిండు. దచ్చన్న దారిలో అద్దాల మేడగట్టి ఆకులల్ల బంతివో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో అద్దాల మేడగట్టి ఆకులల్ల బంతివో దచ్చన్న దారిలో
దచ్చన్న దారిలో పుట్ల కొద్ది పంట తీసి పూటకు సస్తీవిరో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దోచడు రక్తం కొలిసి పిడికడు తింటివిరో దచ్చన్న ఈ పాట పాడింది పుట్ల కొద్ది పంట తీసి పూటకు తెచ్చిన వాళ్ళకు ఇవాళ పూటకిస్తున్నారు మీరు. అద్దాల మేడగట్టి ఆకులల్ల బంచోళ్లకు ఇవాళ ఇంద్రం ఇచ్చారు మీరు, ఇంద్రం ఇల్లు ఇచ్చారు. అందుకోసమనే ఈ పాట పాడాల్సి వచ్చింది. మీకు ధన్యవాదాలు. ఒక్క పాట పాడి మంచిగా పాడరుగా. జన కర జన రే జనకు జన జన రే జన కరి జనా రే జనకు జనా జనా రే చల్ జన కరి జనా రే జనకు జనా జనా రే మూటలు మోసిన కూలోడో కేటులు కోసిన చిన్నోడా మూటలు మోసిన కూలోడో కేటులు కాసిన చిన్నోడా మోసిన కుర్రోడో ఎట్లను కాసిన కుర్రోడా ఎన్నాళ్ళయి తిన్నావో ఎండుతో కూలాగున్నావో ఎన్నాళ్ళయి తిన్నావో ఎండుతో కూలాగున్నావో ఉన్నోడు తెగ తిన్నోడు నీ ఉసురు దాలికి సవకపోడు నమస్కారం. థ్యాంక్ యూ. వస్తా. మన దుర్యోధన సార్వభౌముడు ఏమంటున్నా అంటే ఆనరబుల్ సీఎం గారు వేదికపైకి వస్తారు అని, అంటే ఆయన చక్రవర్తి. సో ఇప్పుడు పెద్దల అడ్వైజ్ మేరకు, డైరెక్షన్ మేరకు పర్ఫామ్ చేసిన కళాకారులందరితో చివరికి గ్రూప్ ఫోటో ఉంటుంది. అంతకుముందు ఆదినారాయణ గారు ఇందాక అనుకున్నప్పుడు స్కూల్ పిల్లల్లో ఎలాంటి స్పిరిట్, కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుందో ఇది మూడోసారి రావటం, మూడో పర్ఫార్మెన్స్. సో బహుశా ఇదే లాస్ట్ది కూడా అనుకున్నాను సార్. మరి సార్ పర్మిషన్ ఇస్తే మీ ఇష్టం. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. ఇప్పుడిప్పుడే ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక మంచి పాట పాడాలనిపిస్తూ ఉంది. అన్న కోరస్ ఒకసారి అన్న జరండి. ఇది ఒక పండగ వాతావరణం, చూస్తేనే ఓ కళ, అందరి మధ్యలో ఆనందోత్సవ వేళ. ఈరోజు మంత్రివర్యులు అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల మధ్య కూర్చొని చక్కటి కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పదరా పండగ ఇదిరా సరదాల సంబరమిదిరా సరదాల సంబరమిదిరా ఊరు వాడ కలిసామే మన మంచి వేడుక ఇదిరా మన మంచి వేడుక ఇదిరా మనకు జుంబక జుంబ జుంబ జియ్యారే జంబకు జంబకు జంబ జంబ జియ్యారే జుంబకు జుంబకు జుంబ జుంబ జియ్యారే జంబకు జంబకు జంబ జంబ జియ్యారే జాగోరే జాగోరే జుంబా జియ్యారే జాగోరే జాగోరే జుంబా జియ్యారే లా 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 ఈ ఆటపట్టి చేతులెత్తి నీకు మొక్కగా సై సంబరాలు మబ్బు దాటి నిన్ను చేరగా ఈ ఆటపట్టి చేతులెత్తి నీకు మొక్కగా సై సంబరాలు మబ్బు దాటి నిన్ను చేరగా నీ దయతో నే దేవరా మము చల్లని చూపుతూ కావరా నీ దయతో నే దేవరా మము చల్లగా చూపుతూ కావరా జుంబకు జుంబకు జుంబ జుంబ జియ్యారే జంబకు జంబకు జంబ జంబ జియ్యారే జుంబకు జుంబకు జుంబ జుంబ జియ్యారే జంబకు జంబకు జంబ జంబ జియ్యారే జాగోరే జాగోరే జుంబా జియ్యారే ఐ జాగోరే జాగోరే జుంబా జియ్యారే లల్లలలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఆదినారాయణ జారే పాటలు ఊరే పాటలు పారే తర్వాత సభా కార్యక్రమం కొద్దిసేపట్లో ఆరంభమవుతుంది. ఇప్పుడు విద్యార్థులకి ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఒక 2 నిమిషాలు, నిజానికి మన శివారెడ్డికి మైక్ ఇస్తే ఎన్ని గంటలైనా చెప్పగలడు, కానీ ఒక 2 నిమిషాలు మన రాజ్ ఠాకూర్ గారు శివారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రమంతా గర్వించేటువంటి అద్భుతమైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు అనుల రేవంత్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లాగే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విచ్చేసినటువంటి ముందు ఆశీనులైనటువంటి పెద్దలకు అతిరథ మహారథ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనందరం ఇంత చల్లగా పచ్చగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ అన్ని రకాలుగా మనం ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన రాజు ఎవరు మన రాజు? రేవంత్ రెడ్డి గారు. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డి గారికి ఎంత చప్పట్లు కొట్టినా, ఎంత మనం ఆయన గురించి మొక్కుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే అంత చక్కగా మనం ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చక్కగా మనం హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం అదే. సో మరి తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ లోపు 2 నిమిషాలు ఇచ్చారు, 2 నిమిషాలలో 1 నిమిషం 6 నిమిషం అయిపోయింది. సరే, ఏదేమైనా కూడా మిమ్మల్ని అందరినీ ఇందాక ఒక ½ అన్ అవర్ ఎంటర్టైన్ చేశాను, బట్ మళ్ళీ ఒక 2 నిమిషాలు ఏదో గ్యాప్ ఉందంటే నాకు ఇచ్చారు. సో మామూలుగా యూత్ అందరికీ ఇందాక రకరకాల మిమిక్రీతో ఎంటర్టైన్ చేశాను, కానీ ఇప్పుడు డ్యాన్స్ ఐటమ్తో ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను. యూత్ అందరికీ నచ్చేటువంటి పాట తీసుకుంటాను, మా పెద్దలందరికీ నచ్చేటువంటి హీరోలను తీసుకుంటాను. సో 2 కలిపి చేస్తే ఎలా ఉంటుంది? యూత్కు నచ్చేటువంటి సాంగ్, పెద్దలకు నచ్చేటువంటి డ్యాన్స్. సో ఈ యూత్ అంటే లేటెస్ట్ సాంగ్ కి మన పెద్దవాళ్ళు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వీళ్ళంతా వస్తారు. ఒక్కసారి గట్టిగా గట్టిగా అంటే ఇట్లుంటా అది ఎంత బాగా కొట్టారో. Soke mohira tiro patta di tin mara DJ dillo battu bestara pensi battu vaksulu valgetattu DJ dillo garu winni sound everu package kottinante dabarilu dance floor DJ dillo battu pattakude naani lattu ఆట వేడుకలకు ఇచ్చేసిన నా తెలుగింటి అన్నదమ్ములకు ఆడపడుచులకు స్వాగతం సుస్వాగతం. నాగేశ్వరరావు గారు, కమాన్, మీరు కూడా ఒక 2 స్టెప్స్ వేస్తే మన వాళ్ళంతా ఆనందిస్తారు. తప్పకుండా అన్నగారు, కమాన్. Soke mohira tiro patta di tin mara DJ dillo battu bestara pensi battu vaksulu valgetattu DJ dillo garu winni sound everu package kottinante dabarilu dance floor DJ dillo battu pattakude naani lattu సూపర్ స్టార్ కృష్ణ గారు, మీరు కూడా 2 స్టెప్స్ వేయండి కదా. తప్పకుండా వేస్తాను నాగేశ్వరరావు గారు. అగ్ని జమదగ్ని ఇక్కడ స్టార్ట్ ద మ్యూజిక్. Soke mohira tiro patta di tin mara DJ dillo battu bestara pensi battu vaksulu valgetattu DJ dillo garu winni sound everu
గారు చిరంజీవి గారు మీరైతే ఇంకా బాగా చేస్తారు కమాన్. తప్పకుండా కృష్ణ గారు. Thank you. 2 స్టెప్పులు వేయకూడదు, తప్పకుండా సొర్రు సొమ్మైపోద్ది. థ్యాంక్ యూ. బాక్సులు పలిగేటట్టు పాడగలరు, స్క్రీన్ చిరిగేటట్టు ఆడగలరు. అవకాశం ఇస్తే అయితే మరొక ఎమ్మెల్యే గారు మళ్ళీ 3వ సారి వస్తున్న స్టేజ్ మీదకి. నేను అన్నాను చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, క్రీడోత్సవాల కప్పులు షీల్డ్లు ఎదురు చూస్తున్నాయి. క్రీడా మంత్రి, మన క్రీడా చైర్మన్ అందరూ, ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం పెద్దల చేతుల మీదుగా అవార్డులు అందుకోవడానికి రెడీగా ఉన్నారు. రాజ్ ఠాకూర్ గారిని చెప్తుంటే అయితే ఎమ్మెల్యే సాబ్ ఏమన్నా అంటే మాకు మళ్ళా సందేడ దొరుకుతుంది సార్, పెద్దోళ్ళు చూడాలి కదా అని. సార్ ప్లీజ్ కమ్, త్వరగా రండి సార్. అందాలన్నట్టు శోభన్ బాబు ఇప్పుడు మోడర్న్ ఇప్పటి పాటలకి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అంటున్నాడు. అది 1 నిమిషం మాత్రమే దయచేసి, త్వరగా. పెద్ద సినిమాలోని పాట చెప్పారట కదా. ఇంకెట్టి జోరైరా పోరాడెట్టి పోరైరా నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా భయ్యం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా చెక్కొట్టేట్టి పేరైరా నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా రై రై రారా అడ్డేలేని దారై రారా రై రై రారా రై 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 రారా అడ్డేలేని తీరై రారా పెరుగ్గా పెరుగ్గా ఇరుగ్గా ఇరుగ్గా పాతేసుకోయలా. ధన్యవాదాలు. కొద్దిసేపట్లోనే స్పోర్ట్స్ ఫెస్టివల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వేదికను ముస్తాబ్ చేయవలసిందిగా కోరుతున్నాం ఆర్గనైజర్స్ని. స్టేజ్ ఎక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్రీడోత్సవాల విజేతల్ని సురేష్ గారు త్వరగా. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ స్పీకర్ 11 వర్సెస్ సీఎం గారి టీం, రన్నర్ టీం గడ్డం ప్రసాద్ గారి టీంలో అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే గారు, వెడమ బొజ్జు గారు, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు, మనోహర్ రెడ్డి గారు, డాక్టర్ కె రాజేష్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, కేఆర్ నాగరాజు గారు, కేతావత్ శంకర్ గారు, కావంపల్లి సత్యనారాయణ గారు. రన్నర్స్ టీం
విన్నర్స్ టీంలో సీఎం గారి టీం ఫస్ట్ రన్నర్స్ టీం రండి, అందరు కలిపి తీసుకుందాం. ఒక నిమిషం. విన్నర్స్ టీంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టీంలో వివేక్ వెంకటస్వామి గారు, ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు, మదన్ మోహన్ రావు గారు, సంజీవ్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, కుందూరు జయవీర్ గారు, బత్తుల లక్ష్మారెడ్డి గారు, పింగళి శ్రీపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, టి రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, నారాజు గారు ఎమ్మెల్యే. దయచేసి అందరు గౌరవ శాసనసభ్యులు బోత్ టీమ్స్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీర్లా ఐలయ్య గారు సార్, ఫుట్బాల్ టీమ్ సార్, బోత్ టీమ్స్ రండి, బోత్ టీమ్స్. విన్నర్స్ అండ్ రన్నర్స్ టుగెదర్. ఐ రిక్వెస్ట్ బోత్ టీమ్స్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఆనరబుల్ సీఎం గారు ఆ విన్నర్స్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నారు. విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఇదే, మనం గెలవాలి, పక్క వాళ్ళని గెలిపించాలి. ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో సాగించేవి స్పోర్ట్స్ అండ్ గేమ్స్. గౌరవ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి సమక్షంలో విన్నర్స్ అండ్ రన్నర్స్ టీమ్ బోత్ చైర్మన్ గారు రాజ్ ఠాకూర్, శివసేన రెడ్డి గారు, ప్లీజ్ జాయిన్ ది ఫోటో. గ్రూప్ ఫోటోలో అందరూ ఉండాలి. ఈ ఫుట్బాల్ మ్యాచ్లో 4 గోల్స్ 3 గోల్స్ ఒక టీం వైపు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఇంకో గోల్ను మరో టీం వైపు సాధించిన ఎండి మేడం ప్లీజ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విజేత టీం అయిన సీఎం రేవంత్ రెడ్డి గారికి గౌరవ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు బహుమతి ప్రదానం చేస్తున్నారు. అదేవిధంగా ఇందులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. బెస్ట్ ప్లేయర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చైర్మన్ గారి చేతుల మీదుగా 4 గోల్స్ సాధించి గౌరవ మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఈ విన్నింగ్ టీం కెప్టెన్ గానే కాదు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా ఉన్నారు. స్పోర్ట్స్ స్కూల్ పిల్లలు మీరు నిలబడి చప్పట్లు కొట్టాలి. మనం అందరం స్పోర్ట్స్ స్కూల్ నుంచి, రెసిడెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్రికెట్ మంజీరా టీం విజేతలు కెప్టెన్ వాకిటి శ్రీహరి గారు, తీన్మార్ మల్లన్న గారు, గడ్డం వినోద్ గారు, వెడమ బొజ్జు గారు, మధుసూన్ రావు గారు, మధుసూన్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, జూపల్లి కృష్ణారావు మంత్రి గారు, చిక్కుడు వంశీకృష్ణ గారు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, బీర్లా ఐలయ్య గారు, బత్తుల లక్ష్మారెడ్డి గారు. టీం మంజీరా రన్నర్స్ టీం, అదేవిధంగా టీం మూసి విన్నర్ టీం రాజ్ ఠాకూర్ గారు, బిఎంఆర్ గారు కెప్టెన్ గారు, రాజ్ ఠాకూర్ గారు, అనిరుద్ రెడ్డి గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు మినిస్టర్ గారు, అద్దంకి దయాకర్ గారు శాసన మండలి సభ్యులు. విన్నర్ టీంకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బిఎంఆర్ గారు, జిఎంఆర్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, మసూదన్ గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, శివసేన రెడ్డి గారు, జాఫర్ హుసేన్ ఎమ్మెల్యే గారు, మేఘా రెడ్డి గారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మహమ్మద్ అజారుద్దీన్ గారు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మహమ్మద్ అజారుద్దీన్ గారు టీమును గెలిపించారు. Congrats to all the winners and all the participants. టగాఫర్ విన్నర్స్ టీం కాకతీయ టీం వాకిటి శ్రీహరి గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు, అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే గారు, రామ్మోహన్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, కేఆర్ నాగరాజు గారు, బీర్లా ఐలయ్య గారు. కాకతీయ టీం సభ్యులంతా జాయిన్ కావాలి. అదేవిధంగా టీం డెక్కన్ రన్నర్స్ టీం. సార్ ఆడియన్స్ లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి రండి సార్ స్టేజ్ పైకి. వాకిటి శ్రీహరి గారు, అనిరుద్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, కేఆర్ నాగరాజు గారు, బీర్లా ఐలయ్య గారు. విన్నర్ టీం మదన్ మోహన్ రావు గారు, అద్దంకి దయాకర్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, కె శంకర్ గారు ఎమ్మెల్సీ.
గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రన్నర్స్ టీమ్ డక్కన్, టీమ్ డక్కన్, ఎంఎస్ రాజ్ టీమ్ డెక్కన్ రాజ్ ఠాకూర్ గారు, టీమ్ డెక్కన్ అల్లూరి లక్ష్మణ్ గారు, టీమ్ డెక్కన్ ఇవ్వండి మీ గ్రూప్కి. నెక్స్ట్ టగ్ ఆఫ్ వార్ నిన్న కబడ్డీ. సీఎం గారు ఇనాగ్రేట్ చేశారు. కొందరు ఇటు గుంజితే కొందరు అటు గుంజితే బ్యాలెన్స్ చేయటం ప్రధానం. ఎవరు ఎటు గుంజినా నిలబడాలి అనేది టగ్ ఆఫ్ వార్. సురేష్ గారు తర్వాత కబడ్డీ ఫైనల్ రిజల్ట్ విన్నర్ టీం మూసీ టీం వాకిటి శ్రీహరి గారు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, బీర్లా ఐలే గారు, కోరం కనకయ్య గారు, రామ్దాస్ గారు, కాలే యాదవ్ గారు, నవీన్ కుమార్ గారు, కేతావ శంకర్ గారు, అనిరుద్ రెడ్డి గారు, కుందూరు జయవీర్ గారు. కబడ్డీ టీంలో రన్నర్స్ టీం రన్నర్స్ టీం మంజీరా టీం పొన్నం ప్రభాకర్ గారు కెప్టెన్, వెడమ బొజ్జు గారు. ఫస్ట్ విన్నర్స్ టీం అయినాక రన్నర్ టీం ఇస్తారు. గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఈ ఫోటోలో జాయిన్ కావాలి. May I request all the honorable MLAs, MLCs in the audience to come on to the dais, please. మంజీరా టీం రన్నర్ పొన్నం ప్రభాకర్ గారి టీంలో వెడమ బొజ్జు గారు, రామ్మోహన్ రెడ్డి గారు, బత్తుల లక్ష్మారెడ్డి గారు, పాయం వెంకటేశ్వరరావు గారు, ఆది నారాయణ గారు, శ్రీపాల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, రామచంద్ర నాయక్ గారు, తీన్మార్ మల్లన్న గారు. బెస్ట్ ప్లేయర్ వాకిటి శ్రీహరి గారు, ఒకటే టైంలో 4 పాయింట్స్ సాధించిన వాకిటి శ్రీహరి గారు. శ్రీహరి గారు ఎల్బీ స్టేడియంలో అదరగొట్టిండు, ఇవాళ రవీంద్రభారతి స్టేజ్ మీద కూడా అదరగొట్టిండు. క్రీడల్ని గెలిపించడంలో ప్రతి శాసనసభ్యుడు విజేతనే. సార్ ఐ రిక్వెస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్న వాళ్ళందరూ దయచేసి వచ్చి ఈ గ్రూప్ ఫోటోలో పాల్గొన రిక్వెస్ట్ చేస్తున్నాం. శామ్యుల్ గారు మీరు పాడారు కదా. వాలీబాల్ టీం విజేతలు టీం కృష్ణ, పాయం వెంకటేశ్వర్లు గారు, రామ్దాస్ ఎమ్మెల్యే గారు, తీన్మార్ మల్లన్న గారు, ఆది నారాయణ గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అనిరుద్ రెడ్డి గారు. టీం కృష్ణ తెల్ల వెంకట్రావు గారు మీరు కల్చర్లో ఉన్నారు కదా, కల్చర్ గ్రూప్ ఫోటో అందరూ రండి సార్. గ్రూప్ ఫోటోలో వాలీబాల్ రన్నర్ మల్లెడ్డి రామరెడ్డి సార్, రంగారెడ్డి గారు. టీం కృష్ణ తొందరగా టీం కృష్ణ, గౌరవ శాసనసభ్యులంతా. టీం రన్నర్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాసన మండలి చైర్మన్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక ఇండివిజువల్ గేమ్స్ కూడా ఇందులో జరిగాయి. వాళ్ళందరికీ కూడా